ఒకప్పుడు అంతర్జాతీయ రాజధాని అమరావతి అంటూ హడావిడి చేసిన పాలకులు ఇప్పుడు అదే అమరావతిని ఆవకాయ అమరావతిగా మార్చి ప్రజల ముందు సెటైర్కు గురవుతున్నారు. ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దుతామని గొప్పలు చెప్పిన మాటలు నేడు ఆవకాయ అప్పడం ప్రోగ్రాంల వరకు పరిమితం అవ్వడం చూస్తుంటే ప్రజలకు నవ్వు రావడం కంటే ఆవేదన ఎక్కువగా కలుగుతోంది. ప్రపంచానికి అమరావతిని పరిచయం చేస్తామని చెప్పిన నారా చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఆవకాయ అమరావతి ఫెస్టివల్ పేరుతో సిల్లీ ఈవెంట్లకు శ్రీకారం చుట్టడం రాజకీయ వర్గాల్లోనే కాదు సోషల్ మీడియాలోనూ తీవ్ర విమర్శలకు దారితీస్తుంది. నాట్ ఓన్లీ ఆవకాయ్ వెరీ హాట్ అంటూ చేసే వ్యాఖ్యలు వినోదంగా ఉన్నప్పటికీ రాజధాని స్థాయిని దిగజార్చేలా ఉన్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. అమరావతిని సింగపూర్, లండన్లతో పోల్చి చూపించిన రోజులు గుర్తు చేసుకుంటే ఇప్పుడు ఆవకాయ బ్రాండ్ గా మార్చడం ప్రజలకు జీర్ణించుకోలేని విషయంగా మారింది. రాజధాని అంటే ఆర్థిక కేంద్రం, పరిపాలనా హబ్, ఉపాధి అవకాశాల కేంద్రం కావాలి. కానీ ఇక్కడ మాత్రం ఆవకాయ అప్పడం పచ్చడులు చుట్టూనే కథ తిరుగుతోందన్న విమర్శలు వెలువెత్తుతున్నాయి. రైతులు భూములిచ్చి ఎదురు చూసిన అభివృద్ధి ఎక్కడా? యువతకు ఉద్యోగాలు ఎక్కడా? మౌలిక వసతులు, ప్రభుత్వ భవనాలు, అంతర్జాతీయ పెట్టుబడులు ఎక్కడా అన్న ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ఉత్సవాల పేరుతో కాలక్షేపం చేయడం ప్రజల సహనాన్ని పరీక్షిస్తున్నట్లు కనిపిస్తోంది. సెటైర్ చేస్తే పర్వాలేదు, కానీ రాజధాని గౌరవాన్ని తగ్గించేలా, ప్రజల ఆశల్ని పరిహాసంగా మార్చేలా ఉంటే మాత్రం అది పాలకులకే పరువు నష్టం. అంతర్జాతీయ రాజధాని అమరావతిగా చెప్పి చివరికి ఆవకాయ అమరావతిగా ముద్రపడితే చరిత్రలో అదొక విచిత్ర అధ్యాయంగా మిగిలిపోతుంది. అమరావతికి కావాల్సింది ఫెస్టివల్స్ కాదు, దృఢమైన ప్రణాళికలు, స్పష్టమైన అభివృద్ధి, ప్రజల నమ్మకం. అది లేకపోతే ఆవకాయ అమరావతి అనే సెటర్ ఇంకా బలంగా మారడం ఖాయం. ప్రపంచానికి తెలిసేందుకు ఆవకాయ అమరావతి ఫెస్టివల్. నాట్ ఓన్లీ ఆవకాయ వెరీ హాట్, స్పైసీ. ఇప్పుడే చాలా మంది జస్టిఫికేషన్ ఇచ్చారు. జస్టిఫికేషన్ ఏమీ అవసరం లేదు. ఆవకాయ్ అనంగానే గుర్తొచ్చేది ఆంధ్రప్రదేశ్. ఇటువంటి కార్యక్రమాలు జరపడం ఒక ఆనవాయితీగా పెట్టుకుని దీన్ని రాబోయే రోజుల్లో ఈ రోజటి నుంచి 3 రోజుల పాటు దీన్ని రాబోయే రోజుల్లో ఈ రోజటి నుంచి 3 రోజుల పాటు ఆవకాయ అమరావతి వేడుకలు జరుగుతాయి.